హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. వాళ్ళ వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది. ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన రబ్బర్ బ్యాండ్ షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది ఆ హెడ్ బ్యాండ్ మేకింగ్ వీడియో కూడా పెట్టమని చెప్పేసి కమెంట్ చేశారు. కోల్డ్ వల్ల వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఈ వీడియోలో రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసి హెడ్ బ్యాండ్ ఎలా మేక్ చేసుకోవాలో క్లియర్ గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను యూజ్ చేస్తున్న రబ్బర్ బ్యాండ్స్ చూద్దాము. రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ సేల్ రన్ అవుతుంటే ఈ రబ్బర్ బ్యాండ్స్ పర్చేస్ చేశానండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో వచ్చింది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివి 12 బంచెస్ ఒక ప్యాకెట్ లో వచ్చాయి. 1 ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 44 రూపీస్ పడిందండి. ఈచ్ బంచ్ లో 6 బిగ్ అండ్ 6 స్మాల్ రబ్బర్ బ్యాండ్స్ అయితే వచ్చాయి. సో చూస్తున్నారు కదా, ఇవి బిగ్ రబ్బర్ బ్యాండ్స్ అండి. 3 కలర్స్ వచ్చాయి, లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, వైట్ కలర్లో. ఇవి స్మాల్ రబ్బర్ బ్యాండ్స్ అండి. ఇట్లా స్మాల్ బిగ్ రెండు కూడా ఒకటే బంచ్లో వస్తాయి. అలాంటి బంచెస్ 1 ప్యాకెట్లో 12 బంచెస్ అయితే వచ్చాయి. సో ఈ కంప్లీట్ 12 బంచెస్ మనకి 44 రూపీస్కే వచ్చాయి. చాలా అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చండి. ఈచ్ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి 3.5 రూపీస్ అయితే పడింది. ఈజీగా మనకి 5 రూపీస్, 6 రూపీస్ అట్లా అయితే సేల్ చేస్తున్నారు బయట షాప్స్లో. కంప్లీట్ ప్యాకెట్ 44 రూపీస్ అంటే ఎవ్వరూ నమ్మలేదండి. సో నేను ఇక్కడ మీకు ప్రూఫ్స్ తోటి చూపిస్తున్నాను. నేను పర్చేజ్ చేసినప్పుడు 44 రూపీస్ ఉంది, ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 64 రూపీస్ ఉంది. ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లోనైనా లింక్ మెన్షన్ చేస్తాను. కమెంట్ చేసిన వాళ్ళకైనా లింక్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను తీసుకున్న హెడ్ బ్యాండ్ విత్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. మనకి 4x4 స్క్వేర్ షేప్ కుందని ఎంత విత్ అయితే ఉంటుందో అంతే విత్ ఉంటుంది. సో దానికి మేక్ చేసుకోవడానికి మనకి స్మాల్ రబ్బర్ బ్యాండ్స్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర అంత చిన్నవి లేకపోతే డైలీ రెగ్యులర్గా పిల్లలకి యూజ్ చేసేయనా, లేకపోతే యూజ్ చేయకుండా పక్కన పెట్టేసినైనా, వాటికైనా కూడా వాటి సైజుని వాటి విత్ని బేస్ చేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలాగా స్క్వేర్ షేప్ ఉందని ఫిట్ అయ్యే అంత విత్ అయితే ఉంది నా దగ్గర. అందుకని చెప్పేసి నేను ఇలాగ స్మాల్ రబ్బర్ బ్యాండ్సే ప్రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ని హెడ్ బ్యాండ్ కింద నుంచి పైకి తీసుకోవాలండి, లేదంటే ఈ నాట్ మనకి రాదు. పైనుంచి కిందకేస్తే మనం పైన వచ్చే డిజైన్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, ఇలా రెండు ఓపెన్ చేసి ఒక దాంట్లోంచి ఒకటి ఇట్లా బయటికి తీస్తే సరిపోతుంది. సో మీరు ఎటు నుంచి ఎటు తీసినా ఒక్క సైడే తీసుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్ అంతా లెఫ్ట్ నుంచి రైట్కే నాట్ తీసానండి. మీకు ఒకవేళ కంఫర్ట్గా లేదు అనుకుంటే రైట్ నుంచి లెఫ్ట్కైనా తీసుకోవచ్చు. ఎటు నుంచి ఎటు తీసినా సరే ఒకటే ప్యాటర్న్ వస్తుంది. కాకపోతే మనం ఫస్ట్ బేస్లో రబ్బర్ బ్యాండ్ ఎలా పెడుతున్నాం అనేది కావాలి. సో ఇప్పుడు మనకి పైకి ఒక నాట్ లాగా వచ్చింది కదా, మనం పైనుంచి రబ్బర్ బ్యాండ్ కింద కనుక పెట్టామంటే ఆ నాట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. పైకి కనిపించాల్సిన డిజైన్ అంతా కూడా బేస్లోకి వెళ్ళిపోతుందండి. సో ఒకసారి చేసే ముందు నార్మల్గా ఒక 2-3 రబ్బర్ బ్యాండ్స్ ఇలా నాట్ వేసి చూడండి, మీకే అర్థమవుతుంది. లేదంటే కంప్లీట్గా వేసిన తర్వాత రాంగ్ ప్యాటర్న్ అయ్యి మళ్ళీ మొత్తం తీయాలంటే చాలా టైం పడుతుంది, ఇరిటేషన్ కూడా వస్తుంది. సో చేసే ముందే ఒక 3 or 4 రబ్బర్ బ్యాండ్స్ ఇలా నాట్ వేసి చూడండి. సో మీకు ప్రాసెస్ ఓకే అనుకుంటే అప్పుడు కంటిన్యూ అవ్వండి. సో చాలా ఈజీగా ఉంటుందండి, కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు, ఒక యాక్టివిటీ లాగైతే ఉంటుంది. ఈ ప్రాసెస్లో నేను 3 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లైట్ బ్రౌన్, నెక్స్ట్ డార్క్ బ్రౌన్, తర్వాత వైట్ కలర్స్ అయితే ప్రిఫర్ చేశానండి. సో మన దగ్గర ఇంట్లో కొంచెం వేస్ట్గా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అయినా, కొన్నిసార్లు వాడిన రబ్బర్ బ్యాండ్స్ అయినా ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి ఇలా ఒక హెడ్ బ్యాండ్ మేక్ చేస్తే చాలా బాగుంటుందండి. కిడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఈ యాక్టివిటీ అయితే చేస్తారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే కలర్ థీమ్ లాగా అట్లయితే మేక్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఒక ప్యాటర్న్లో కనిపించాలని చెప్పేసి ఇలా 1 by 1 ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకుంటూ ఇట్లా నాట్ అయితే వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే క్విక్గా కూడా కంప్లీట్ అవుతుంది. వితిన్ 5 minutesలో మనం ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో బోరింగ్ హెడ్ బ్యాండ్సే కాకుండా కొంచెం కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఏదైనా మేక్ చేసి ఇవ్వాలి అనుకుంటే ఈ ఐడియా అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా కూడా దీన్ని మనం మేక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బేస్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ నుంచి కొంచెం ప్యాటర్న్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. సైడ్కి నాట్ వేయంగా కొంచెం రబ్బర్ బ్యాండ్ అయితే మిగిలింది కదండి. సో ఆ రబ్బర్ బ్యాండ్ని జస్ట్ 2 fingers తోటి ఓపెన్ చేసి నెక్స్ట్ మిగిలిపోయిన రబ్బర్ బ్యాండ్ని ఇట్లా జస్ట్ బయటికి తీస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ చెప్పడం కంటే మీరు చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుందండి. సో కొంచెం చిన్న రబ్బర్ బ్యాండ్స్ కదా, తీయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ చిన్న రబ్బర్ బ్యాండ్స్ అయితేనే ఈ హెడ్ బ్యాండ్కి లుక్ అయితే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు కొంచెం విడ్త్ ఎక్కువ ఉన్న హెడ్ బ్యాండ్ కనుక ప్రిఫర్ చేస్తే ఇంకా కొంచెం పెద్ద హెయిర్ బ్యాండ్స్ అయితేనే సెట్ అవుతుంది. సో చూసారు కదా, ఇలాగ 1 by 1 నీట్గా
ఇట్లా ఓపెన్ చేసి పక్కనున్న దాన్ని లోపల నుంచి బయటికి తీయాలి. సో చూసారా, చూస్తూనే హాఫ్ హెడ్ బ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ హాఫ్ కూడా ఈజీగా క్విక్గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ ప్యాటర్న్ అనే కాదండి, హెడ్ బ్యాండ్స్లో చాలా ప్యాటర్న్స్ మేక్ చేసుకోవచ్చు. మంచి మంచి ఫ్యాన్సీ హెడ్ బ్యాండ్స్ మేక్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంకా మేకింగ్ వీడియోస్ హెడ్ బ్యాండ్స్లో కావాలి ఈ టైప్లో అనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేసి మీకైతే క్లియర్గా మేకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇలా 3 కలర్స్ 4 కలర్సే కాదండి, సింగిల్ కలర్లో కూడా మనం మేక్ చేసుకోవచ్చు. కానీ పైన వచ్చే డిజైన్ అంత నీట్గా అయితే కనపడదు. మినిమం 2 కలర్స్ అయినా ఉంటే పైన వచ్చే డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో హెడ్ బ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఎండింగ్లో నాట్ ఎలా వేయాలో చూద్దాము. సో మిగిలిపోయిన హెయిర్ బ్యాండ్ ఉంది కదండి, సో దాన్ని ఎలాగా సెక్యూర్గా ఉంచాలి ఊడిపోకుండా అనేది క్లియర్గా చూద్దాము. సో చూసారు కదా, ఇంకా ఎక్కడైనా పక్కకి వెళ్ళిపోయిందా అని చెప్పేసి చూస్తున్నాను. ఇందులో రబ్బర్ బ్యాండ్స్ కాబట్టి కొంచెం పక్కకి వెళ్ళడం అటు ఇటు జరగడం జరుగుతుంది. మనం వాటిని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన రబ్బర్ బ్యాండ్ ఉంది కదండి, సో దాన్ని జస్ట్ హెడ్ బ్యాండ్ ఎండింగ్ లోంచి బయటికి తీస్తే సరిపోతుంది. ఫైనల్ గా మన హెడ్ బ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పైన డిజైన్ అనేది చాలా నీట్ గా చాలా మంచిగా కనిపిస్తుంది. మీ దగ్గర 2 ఉంటే 2, లేదంటే మల్టీ కలర్స్ ఉంటే మల్టీ కలర్స్తోనైనా ఈ ప్యాటర్న్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇందులో మనం గమ్ యూజ్ చేయలేదు, నీడిల్ థ్రెడ్ యూజ్ చేయలేదు, ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఎలా కావాలనుకుంటే అలాగా. ఒకవేళ రాకపోతే మళ్ళీ దాన్ని అంతా కూడా తీసేసి మళ్ళీ మేక్ చేసుకోవచ్చు. ఇందులో లాస్ అయ్యేదైతే ఏమీ లేదండి. మీకు ఈ ప్యాటర్న్ నచ్చలేదు అనుకోండి, ఇన్ కేస్ నచ్చితే ఒకసారి యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని అంతా తీసేసి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా చాలా అయితే ట్రై చేయొచ్చు వీటితోటి. సో ఈ హెడ్ బ్యాండ్స్లో ఇంకేమైనా ప్యాటర్న్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మా పాపకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ హెడ్ బ్యాండ్కి రిలేటెడ్గా నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. సో ఆ షార్ట్ వీడియో చూసి ఒక ఆవిడ నాకు డైరెక్ట్గా మెసేజ్ చేశారు, ఈ హెడ్ బ్యాండ్ సేల్ చేస్తారా అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ అనుకోలేదండి ఇవి సేల్ చేద్దాము అని చెప్పేసి, కానీ ఆవిడ అడిగారు. ఆల్రెడీ ఒక హెడ్ బ్యాండ్ అయితే సేల్ అయిపోయింది. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ 3 కలర్స్లో సింగిల్ కలర్ కావాలన్నా, లేదంటే డబల్ కలర్ కావాలన్నా ఇలా అయితే కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి. కానీ ఓన్లీ ఈ 3 కలర్స్లోనే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ఇంకొక హెడ్ బ్యాండ్ నేను అడిగిన ఆవిడ కోసమే కస్టమైజ్ చేశానండి. చూసారు కదా, సో ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఎవరికైనా ఈ హెడ్ బ్యాండ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. సో ఈ హెడ్ బ్యాండ్కి కంప్లీట్గా 23 రబ్బర్ బ్యాండ్స్ అయితే పట్టాయి. సో ఇవి కిడ్స్కే యూజ్ అవుతాయండి, పెద్దవాళ్ళకి పట్టవు. అంత నీట్గా అయితే అనిపించలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. అంత చాలా దగ్గరగా చాలా చిన్నగా అయిపోయింది. సో కిడ్స్కి అయితేనే ఈ హెడ్ బ్యాండ్ సెట్ అవుతాయి, వాళ్ళకైతేనే క్యూట్గా ఉంటాయి. సో మా పాప లేదు, స్కూల్కి వెళ్ళిపోయింది, నేను ఇది పెట్టి ట్రై చేద్దామంటే సో నేనే అలా ట్రై చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో సిమిలర్గా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కొంచెం ఒక ఐడియా వస్తుంది, మీరు ఎవరైనా ట్రై చేస్తారని చెప్పేసి. నేను ఆన్లైన్లో అయితే కొన్ని చూసానండి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా క్లాత్తో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఎవరికైనా మేకింగ్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి, మేకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.